ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని నమ్మిస్తే ప్రజలు ఓట్లేశారంటే నేను హర్షిస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకొని 16 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకు ఓటేశారే, అది నాకు బాధ ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యంలో ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏం చేయాలి? ఈ రోజు ప్రభుత్వం అంటే ఒకళ్ళ ఆస్త, ఒకళ్ళ సొంతమా? కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే అది మంచి ఉందంటే మనం కొనసాగించాం, ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. కానీ దుర్మార్గుడు ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదు అధ్యక్ష. కష్టాల్లో బాధల్లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి మా బతుకులు బాగుంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తాం. దేశంలో అనేక నగరానికి రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ ఉంది తెలంగాణకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, చెన్నైకి, మద్రాసు ఉంది. పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఏం తప్పు చేశాం? హైదరాబాద్ పోయిందని అర్థం కాదు, దానికి మించిన రాజధాని నిర్మించుకోవాలి, భావి తరాలకి మంచి చేయాలని ఒక శిల్పిలాగా కష్టపడి పనిచేస్తే దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష.